హాయ్ అండి. సాంబార్ పొడి తయారు చేయటం. కప్పుడు ఎండుమిరగాయలు, పచ్చెనపప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ధనియాలను వేసుకొని వేపుకోవాలి. అవి వేగిన తర్వాత తీసివేసి పచ్చెనపప్పును వేసుకోవాలి. పచ్చెనపప్పు వేగిన తర్వాత ఎండుమిరగాయలను వేసుకొని వేగనీయాలి. లో ఫ్లేమ్ మీద మిరపకాయలను వేగనివ్వాలి. అవి తీసివేసి మెంతులు, జీలకర్ర వేగనివ్వాలి. వేసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జారలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాంబార్ పొడి రెడీ అయిందండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది. డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వరకు ఉంటుంది.